ఏంటి అనిపిస్తుంది క్రియేటిన్. సో క్రియేటిన్ తీసుకుంటే పక్క ఇన్ని వాటర్ కనిపిస్తున్నాయి కదా, 3 లీటర్స్ వాటర్ తాగుడు, 3.5 లీటర్స్ వాటర్ తాగుడు ఇంపార్టెంటా అని మస్తు మంది అడిగారు. సో మీకు క్లారిటీ ఇస్తున్నా, నువ్వు క్రియేటిన్ తీసుకున్నా తీసుకోకపోయినా మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగాలి. ఎందుకు అంటే నీ బాడీ ఫంక్షన్ అయ్యేది, అంటే నీ బాడీలో ఆర్గన్స్ మొత్తం నడిచేది కూడా వాటర్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ కేస్ నువ్వు మినిమం వాటర్ తాగకపోతే ఏమవుతుంది, ఇన్ కేస్ నువ్వు క్రియేటిన్ తీసుకోవట్లేదు కానీ మినిమం వాటర్ తాగుతలే, ఏమవుతుంది అంటే నీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే నువ్వు డిహైడ్రేట్ అయిపోతావు, టెంపరేచర్ పడిపోతుంది. అంటే ఎట్లా అంటే ఇక నీ బాడీ నడవదా భయ్, నీ బాడీ అసలు నడవదు. సో మినిమం వాటర్ అయితే తాగాలి, నువ్వు క్రియేటిన్ తీసుకున్నా తీసుకోకపోయినా. ఇన్ కేస్ తీసుకోకపోతే చాలా వరకు నీ బాడీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు మినిమం వాటర్ తాగడం వల్ల నీ బాడీలో వాటర్ అనేది స్టోర్ అవుతుంది. సో నీ బాడీలో ఉన్న చెత్త మొత్తం ఎట్లా బయటకు వచ్చేస్తుంది అంటే నువ్వు టాయిలెట్ వస్తావు కదా, టాయిలెట్ రూపంలో వచ్చేస్తుంది అనమాట లిటరలీ చెప్పాలంటే. సో నువ్వు మినిమం వాటర్ తాగకపోతే ఏమవుతుంది, నీకు లిటరలీ టాయిలెట్ అయితే రాదు. సో వేస్ట్ అనేది పోదు బాడీ నుంచి. సో ఇక్కడ చెప్పాలన్న ముచ్చట ఏంటి అంటే నువ్వు క్రియేటిన్ తీసుకున్నా తీసుకోకపోయినా మినిమం వాటర్ అయితే తాగు, అంటే మినిమం 3 లీటర్లైనా వాటర్ తాగు. ఎందుకంటే లోపల బాడీలో ఫంక్షన్ కానీ గుర్తుపెట్టుకో ఈ ముచ్చట.